థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు. ప్లీజ్. థ్యాంక్ యూ. యా, అన్మ్యూట్ చేసినట్టున్నారు. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు మహేశ్వర్ గుడిమెట్ల. నేను ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్లో గత 7 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నా పొజిషన్ వచ్చి దీంట్లో సీనియర్ క్లస్టర్ హెడ్ అండి. ఏపీ తెలంగాణ మొత్తం కూడా నేను మార్కెటింగ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను, దీంట్లో సీనియర్ క్లస్టర్ హెడ్గా. అయితే ఈ కంపెనీ, ఈ మన సంస్థ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేది ఎప్పుడు స్థాపించారో, దాని ప్రొఫైల్ ఏంటి, దాని సెక్యూరిటీస్ ఏంటి, దీంట్లో ఉన్నటువంటి కస్టమర్లకు మనం ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాము, ప్లస్ దీంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఫెసిలిటేటర్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నాం అనేది మీకు చాలా ఇన్ డీటెయిల్గా చెప్తాను. దాంట్లో మొట్టమొదటిగా కంపెనీ ప్రొఫైల్ గురించి వస్తే, ఇది ఇండియన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పర్మిషన్తో మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఎంఎస్సిఎస్ యాక్ట్ 2002 ద్వారా రన్ చేయబడుతుంది. ఐ విల్ రిపీట్ అగైన్. సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్గా సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ పర్మిషన్తో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఎంఎస్సిఎస్ యాక్ట్ 2002 ద్వారా ఇది రన్ చేయబడుతుంది. అంటే ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ అన్నమాట. ఓకే, దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల పర్మిషన్స్ మనకు ఉంటాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి మనకు సర్టిఫికేట్. ఓకే, సో దీని తర్వాత మనం ఆర్బీఐ గైడ్లైన్స్ ద్వారా రన్ అవుతున్నామని ఆర్బీఐ వాళ్ళు ఇచ్చినటువంటి పర్మిషన్. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా మనము మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా కంట్రోల్ చేయబడుతుందని చెప్పేటువంటి సర్టిఫికేట్ అన్నమాట. సో ఇలాగా 3 రకాల సర్టిఫికెట్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ చేయబడింది అంటే 20వ తేదీ ఆగస్టు నెల 1998లో ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పటికి 26 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 27th ఇయర్లోకి రన్ అవుతుంది. సో మరి ఈ దీని బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే టోటల్ సౌత్ ఇండియా అంటే 7 రాష్ట్రాల్లో, ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు అండ్ కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి పాండిచ్చేరి, సిల్వాసా, టోటల్గా 7 స్టేట్స్లో 200కు పైగా బ్రాంచ్లు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనము నార్త్ కూడా వెళ్తున్నాం. నార్త్లో గోవా, గుజరాత్, ఢిల్లీ అండ్ మహారాష్ట్రలో ఇంకొక 500 బ్రాంచ్లు పెట్టుకోవడానికి మనకి క్లియర్ పర్మిషన్ వచ్చింది. సో ఇప్పుడు నార్త్లో కూడా మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పటికి 27 సంవత్సరాల్లో 200 పైగా మనం బ్రాంచ్లు పెట్టడం జరిగిందంటే, మరి నార్త్లో 500 బ్రాంచ్లు పెట్టాలంటే ఇంకొక 20 to 25 ఇయర్స్ మ్యాక్సిమం టైం పడుతుంది మనకి. సో మరి ఈ సంస్థ యొక్క చైర్మన్ ఎవరు అంటే సౌజని అవిరచన్, కేరళలో ఉంటారు. అండ్ ఎండి గారు అయినటువంటి రేవూరి వెంకటరమణ గారు బెంగళూరులో ఉంటారు. అండ్ దీని సిఇఓ యతిన్ గుప్తా గుజరాత్లో ఉంటారు. ఈ ముగ్గురు కూడా ఇండస్ట్రియలిస్ట్ అండి. ఇది కంపెనీ ప్రొఫైల్ అండ్ మేనేజ్మెంట్. సో ఏ సంస్థలోకైనా మనము వచ్చే ముందు ఆ సంస్థ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీస్ ఏంటి, లీగాలిటీస్ ఏంటనేది తెలుసుకోవాలి. మరి ఆ సంస్థలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి కస్టమర్స్కి అనేది తెలుసుకోవాలి. దాని తర్వాత మనకి ఎలాంటి ఇన్కమ్ ఉంది, గ్రోత్ ఉంది అని వర్క్ చేసే వ్యక్తులు తెలుసుకోవాలి. సో దీంట్లో మొట్టమొదటి పాయింట్ సేఫ్టీ సెక్యూరిటీకి వస్తే, నేను చెప్పాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్గా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా కంట్రోల్ చేయబడుతుందని. మరి ఇది ఎలా తెలుసుకోవాలి? నవడేస్ అంతా ఆన్లైన్, ఎట్లయినా మనము గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్లో నేషనల్ కోఆపరేటివ్స్ డేటాబేస్ అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ 100 to 100% సేఫ్ అండ్ సెక్యూర్ అయినటువంటి 100% వెల్త్ అండ్ గుడ్ సో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈ నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్లో ఉంటాయి. మరి ఇది ఏ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అంటే నోట్ చేసుకోండి, www.cooperatives.gov అంటే government.in ఇండియా. సో www.cooperatives.gov.in అనే ఈ వెబ్సైట్ ద్వారా డైరెక్ట్గా నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్లోకి వెళ్ళి మనము సెర్చ్ చేసుకోవచ్చు. దాంట్లో
మన రిజిస్ట్రేషన్ ఎంత ఉంటుందంటే ఇక్కడ చూడండి, ఎంఎస్సిఎస్ సిఆర్ 77 సీరియల్ నెంబర్ అన్నమాట. మంది 98లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి 98 అని ఉంటుంది. సో మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంఎస్సిఎస్ సిఆర్ 77 98. ఇది స్ట్రైట్ గా మనకి ఇచ్చినటువంటి సర్టిఫికెట్ లో, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ లో ఇది క్లియర్ గా ఉంటుంది మన రిజిస్ట్రేషన్ నెంబర్ తో సహా. సో మనకి ఇది 100% సేఫ్ అండ్ సెక్యూర్ ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కస్టమర్ కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లోనే చెప్తాను. కస్టమర్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దాంట్లో ముఖ్యమైనటువంటి ఒక 5 బెనిఫిట్స్ ని మనము మాట్లాడుకుందాం. మొదటగా ఏంటంటే ఇక్కడ మన సంస్థలో ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ లో ఆర్డీస్, ఎఫ్డీస్, మల్టీ ఇన్కమ్ స్కీమ్స్, పెన్షన్ స్కీమ్స్, డబ్లింగ్ స్కీమ్స్, ఇలాగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో ఎలాంటి స్కీమ్స్ అయితే ఉంటాయో అన్ని రకాల స్కీమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. అట్ ద సేమ్ టైం పోస్ట్ ఆఫీస్ లో ఉన్నటువంటి స్కీమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. సో ఇక్కడ మెయిన్ గా మనకు ఇన్కమ్ వచ్చేది ఏంటంటే, ఎక్కువగా ఇన్కమ్ వచ్చేటువంటి స్కీమ్ మనకి ఆర్డి, రికరింగ్ డిపాజిట్. మరి ఈ రికరింగ్ డిపాజిట్ రకాలు ఏంటి, వాటి వల్ల కస్టమర్స్ కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి చెప్తాను. మొదటగా కస్టమర్ బెనిఫిట్స్. ఆర్డి కట్టడం వల్ల కస్టమర్ కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని ఇన్ డీటెయిల్ గా మీకు చెప్తాను. దాంట్లో ఆర్డి అంటే ఏంటంటే అందరికీ తెలిసిందే, రికరింగ్ డిపాజిట్. లైక్ పోస్ట్ ఆఫీస్ లో ఏ విధంగా అయితే మంత్లీ నెల నెల ఆర్డి కట్టుకుంటుంటామో అదే విధంగా మనం ఇక్కడ పే చేసుకోవచ్చు. మరి అక్కడికి ఇక్కడికి మనకు డిఫరెన్స్ ఏంటి చెప్తాను. సో ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే కస్టమర్ కి మన దగ్గర రికరింగ్ డిపాజిట్స్ అకౌంట్స్ అనేవి మినిమం 500 రూపీస్ నుంచి మాక్సిమం అన్లిమిటెడ్ వరకు మనము పే చేసుకోవచ్చు. అన్లిమిటెడ్. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో మంత్లీ ఒక 50,000 కంటే ఎక్కువ పే చేసుకోలేము. అది మాక్సిమం అంటన్నమాట. కానీ మరి డబ్బులుండే వ్యక్తులు పే చేసుకోవాలంటే ఎలా అంటే మళ్ళాంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ లో చేసుకోవచ్చు. మన దగ్గర మినిమం 500 రూపాయల నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ అనేది ఆర్డి అకౌంట్ గా కానీ లేకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ గా కానీ మనము డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ అన్లిమిటెడ్ ఆప్షన్ అనేది ఫస్ట్ అడ్వాంటేజ్. ఎంత అమౌంట్ అయినా సరే మనము పే చేసుకోవచ్చు మన సంస్థలో. అండ్ రెండో బెనిఫిట్ ఏంటంటే కట్టే కస్టమర్ కి, ఈ విధంగా ఆర్డి కట్టే కస్టమర్ కి మనము 12.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం. అంటే ₹1.04. అండ్ సీనియర్ సిటిజన్ కి వచ్చి 13%, అంటే ₹1.08 మనం ఇవ్వడం జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ గా ఒక 2000 రూపీస్ ఆర్డీని 2000 రూపీస్ ఆర్డీ కస్టమర్ పే చేస్తే అతనికి వచ్చే బెనిఫిట్స్ చెప్తాను. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 2000 రూపాయలు ఆర్డీ కడుతున్నాడు. మన దగ్గర ఆర్డీలు మొదటి సంవత్సరం అంటే 1 ఇయర్ నుంచి 7 ఇయర్స్ వరకు ఉంటాయండి. ఏదైనా మనం ఆర్డీ పే చేసుకోవచ్చు. అయితే మాక్సిమం బెనిఫిట్స్ వచ్చి 7 ఇయర్స్ ఆర్డీలో ఉంటాయి. దాని గురించి మీకు డీటెయిల్ గా చెప్తాను. ఒక కస్టమరు 2000 రూపాయల ఆర్డీ 7 సంవత్సరాల కాలం పాటు కడుతుంటే, 7 సంవత్సరాల కాలం అంటే 12 ఏళ్ళు, 84 నెలలు. 84 నెలలు ప్రతి నెల 2000 రూపాయలు కస్టమర్ కడుతున్నాడంటే అతను 7 ఇయర్స్ కి ఎంత పే చేస్తాడంటే మనకి 84 నెలలు ఇంటూ 2000 రూపాయలు అంటే 1,68,000 పే చేస్తాడు మనకి. అంటే 84 నెలలకు 1,68,000 మనకు కడతాడు. మరి వీళ్ళకి ఎంత ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తామంటే 12.5%, అంటే ₹4 చొప్పున జనరల్ గా అందరికి ఇస్తాము. సీనియర్ సిటిజన్ కి 13% ఇస్తాము, ₹8. ఎక్కువ మంది జనరల్ పీపుల్ అంటే 12.5% తీసుకునే వ్యక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి దాని గురించి చెప్తాను. 12.5% చొప్పున ఈ 2000 ఆర్డీ కట్టేటువంటి కస్టమర్ 1,68,000 కడితే వీళ్ళకి టోటల్ గా ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే ఈ 7 సంవత్సరాల కాలానికి ₹97,927. ఐ విల్ రిపీట్ అగైన్, 97,927 రూపీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ, చక్రవడ్డీ, భారీ వడ్డీ అంటారు కదా, ఆ విధంగా కంపౌండ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. వీళ్ళు కట్టే డబ్బులు 1,68,000, 97,927 రూపాయలు రెండు కలిపితే 2,65,927 రూపాయలు వాళ్ళకి రావడం జరుగుతుంది. ఇది మనము క్లియర్ గా వాళ్ళకి బాండ్ ఇస్తాం, గ్యారంటీడ్ ఫండ్ అన్నమాట. ఈ విధంగా మనం ఎంత అమౌంట్ అయితే ఇస్తున్నామో ఇది గ్యారంటీడ్ ఫండ్. ఈ విధంగా 2,65,927 అని రాసిస్తాం. దీంట్లో కస్టమర్ ఎప్పుడు కట్టాడు, ఎంత అమౌంట్ కడుతున్నాడు, మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అనేది క్లియర్ గా
ఈ బాండ్లో ఉంటుంది. మా విధంగా బాండ్ ఇస్తాం. సో మరి ఈ విధంగా 1,60,000 కట్టే వాళ్ళకి 97,927 రూపాయలు వడ్డీ కలిపి 265 వస్తుంది అన్నాను కదా. మరి ఈ 97,927 ఎన్ని రోజులకు వచ్చిందంటే 84 నెలలకు వచ్చింది. సో వచ్చిన వడ్డీని ఈ 97,927 రూపాయల వడ్డీని 84 నెలలతోటి మనము డివైడ్ చేస్తే నెలకి ఎంత వస్తుందంటే 1,165 రూపాయలు వాళ్ళకి ఆన్ అండ్ యావరేజ్ గా వచ్చినట్టు. ఓకేనా? కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఈ విధంగా 97,000 చిల్లర వడ్డీ వచ్చింది. సో నెలకు 1,165 రూపాయలు వడ్డీ యాడ్ అయినట్టు 97,000ను 84 నెలలతో డివైడ్ చేస్తే. అంటే 2,000లో 50% అంటే 1,000 రూపాయలు, ఇంకొక 165 రూపాయలు అంటే 8.29%. టోటల్ గా ఒక 2,000 కట్టే కస్టమర్ కి ఆ 2,000లో 58.29% అంటే 1,165 రూపాయలు యావరేజ్ గా ప్రతి నెల వాళ్ళకి యాడ్ అయినట్టు. ఎందుకంటే 84 నెలలకి 97,000 వడ్డీ వచ్చింది కాబట్టి దాన్ని డివైడ్ చేస్తే వీళ్ళకి ఆర్ అండ్ యావరేజ్ గా 1,165 యాడ్ అయినట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక అతను 10,000 కడుతున్నాడు అనుకోండి, వాళ్ళు 8,40,000 కడతారు 7 సంవత్సరాలకి. వీళ్ళకి 13,29,634 రూపాయలు మెచ్యూరిటీ రావడం జరుగుతుంది. ఈ వచ్చిన మెచ్యూరిటీ నుంచి కట్టిన 8,40,000 తీసేస్తే 4,80,000 రూపాయలు 89,000 రూపాయలు వడ్డీ వస్తుంది. అంటే టోటల్గా 84 నెలలకు డివైడ్ చేస్తే అతను 10,000 కట్టిన ప్రతి నెల వాళ్ళకి 5,828 రూపాయలు యాడ్ అయినట్టు. అంటే ఎంత ఆర్డీ అమౌంట్ కట్టినా దాంట్లో 58.29% వడ్డీ వస్తుంది. ఇంత వడ్డీ ఇచ్చే సంస్థ ఇండియాలో మనం మాత్రమే. ఇది కస్టమర్కి గ్రేట్ గా చెప్పొచ్చు. ఎంతైతే ఆర్డీ కడుతున్నామో దాంట్లో 58.29% వడ్డీ యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ 1,02,000లో 58.29% అంటే వాళ్ళకి 97,927 రూపాయలు వాళ్ళకి వడ్డీ రాదు. ఇది చాలా గ్రేట్ బెనిఫిట్. ఇండియాలో ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఇంత మంచి బెనిఫిట్ ఇచ్చే సంస్థ మనది మాత్రమే అని నేను చాలా గర్వంగా చెప్తున్నాను. అండ్ రెండో బెనిఫిట్ ఏంటంటే Excuse me? Are you a model? No. I'm an astrologer. వీళ్ళకి సివిల్ స్కోర్ లేకుండా మనము లోన్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలాంటి సివిల్ స్కోర్ ని కన్సిడర్ చేయకుండా వీళ్ళకి మనము లోన్స్ ఇస్తాం. మన దగ్గర ఎవరైతే ఆర్డీ అమౌంట్ ఆర్డీ రెగ్యులర్ గా నెలల్లా కట్టుకుంటున్నారో వీళ్ళకి అవసరం అయితే మనము సివిల్ స్కోర్ లేకపోయినా మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇండియాలో ఉన్నటువంటి అన్ని రకాల సంస్థలు కూడా సివిల్ స్కోర్ ని కన్సిడర్ చేసుకొని లోన్ ఇస్తున్నాయి. కానీ మరి ఈ ఇండియన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనేది ఏంటి, మరి సివిల్ స్కోర్ లేకుండా లోన్ ఇస్తుంది అన్న ఒక ఆలోచన అనుమానం కూడా మీకు రావచ్చు. సో ఆ డౌట్ క్లియర్ చేస్తాను మీకు. ఏంటంటే ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఒక సర్వే నిర్వహించారు. అసలు సివిల్ స్కోర్ డౌన్ ఫాల్ కావడానికి రీజన్ ఏంటని వాళ్ళు ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో తేలింది ఏంటంటే ఇండియాలో 95% ఆఫ్ ద పీపుల్ డజంట్ హ్యావ్ ఎ గుడ్ సివిల్ స్కోర్. గుడ్ సివిల్ స్కోర్ అంటే ఎంతండి? 750 గుడ్ సివిల్ స్కోర్. ఎంత మందికి లేదు? 90% మందికి లేదు. మరి ఈ 90%లో ఎందుకు డౌన్ ఫాల్ అయింది అని చూస్తే దీంట్లో 85% ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వీళ్ళు కరోనా టైంలో వీళ్ళ సివిల్ స్కోర్ పోగొట్టుకోవడం జరిగింది. అంటే మంచిగా రెగ్యులర్ గా కట్టే వ్యక్తులు కూడా వాళ్ళ సివిల్ స్కోర్ ని పోగొట్టుకోవడం జరిగింది కట్టుకోలేక కరోనా టైంలో. అండ్ వేరే వాళ్ళకి షూరిటీలు పెట్టి కూడా ఈ 85% వాళ్ళ సివిల్ స్కోర్ ని పోగొట్టుకోవడం జరిగింది. అంటే ఎలాంటి పొరపాటు చేయకుండా కరోనా 85% తెప్పించింది కాదు, మరి వేరే వాళ్ళు నమ్మి షూరిటీ పెట్టడం కూడా వీళ్ళు చేసినటువంటి పొరపాటు కాదు. అంటే పొరపాటు చేయకుండా 85% ఆఫ్ ద పీపుల్ సివిల్ స్కోర్ పోగొట్టుకున్నారు. అండ్ ఇంకొక 5% ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్స్ ఇన్ టైంలో పే చేయక వాళ్ళు కట్టారు. కానీ ఏంటంటే ఈ రోజు కట్టాల్సింది రేపు కట్టాల్సింది ఎల్లుండి ఆ విధంగా కట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళ సివిల్ స్కోర్ డౌన్ ఫాల్ అయిపోయింది. ప్లస్ సివిల్ ఎంక్వైరీ అంటారు. అంటే లోన్ ఎక్కడన్నా వస్తుందా అని వీళ్ళ ఆధార్ కార్డు పాన్ కార్డు లోన్ తీసుకునేటప్పుడు డిఫరెంట్ ఫినాన్షియల్ సెక్టార్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు లోన్ వస్తుందా లేదా అని చెక్ చేసేందుకు కూడా ఒకసారి చెక్ చేస్తే 5 పాయింట్స్ అనేవి మైనస్ అవుతుంది. ఇలాగా ఇంకో 5% వాళ్ళ సివిల్ స్కోర్ పోగొట్టుకున్నారు. అండ్ 85 ప్లస్ ఒక 5% 90% ఎలాంటి పొరపాటు చేయలేదు. ఇంకో 5% ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఎన్పిఏ కేసెస్ అంటారు మన బ్యాంక్ లాంగ్వేజ్ లో. అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా లోన్లు తీసుకుని ఎగవేతదారులు, ఇంటెన్షనల్ చీటర్స్ అంటారు. మరి ఇలాంటి 5% మంది మోసగాళ్ళ గురించి మరి ఒక 90% మంచి వ్యక్తులకు ఇది ఎలాంటి పొరపాటు చేయకుండా వాళ్ళ సివిల్ స్కోర్ పోగొట్టుకున్నటువంటి ఒక 90% మంచి వ్యక్తులకి లోన్లు ఇవ్వకపోతే మన గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ ఎలా డెవలప్ అవుతుందని
సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనలాంటి మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అయినటువంటి దీంట్లో కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ అయినటువంటి మన ఇండియన్ కోఆపరేటివ్ లాంటి సంస్థలకి స్పెషల్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. మీరు సివిల్ స్కోరు చాలా మంది ఇలా చాలా కారణాల వల్ల పొరపాటు చేయకుండా పోగొట్టుకున్నారు. చాలా మంచి వ్యక్తులు కూడా సొసైటీలో ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని మీరు అబ్జర్వ్ చేసి లోన్స్ ఇవ్వండి అని చెప్పి మనకు స్పెషల్ అప్రూవల్ ఉంది. కాబట్టే మనం సివిల్ స్కోర్ లేకపోయినా లోన్స్ ఇస్తున్నాం. ఇది కూడా కస్టమర్ కి చాలా గ్రేట్ గా చెప్పొచ్చు మన సంస్థ గురించి. ఎందుకంటే ఇండియాలో ఎవరు కూడా ఈ విధంగా ఇవ్వరు. అండ్ 4వ బెనిఫిట్ ఏంటంటే లోన్స్. ఇదేనండి మెయిన్ గా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోవాల్సింది. లోన్స్ ఎలా ఇస్తారు? మరి ఒక చిన్న స్థాయి వ్యక్తికి పెద్ద లోన్ ఇస్తే కట్టలేడు, అండ్ పెద్ద స్థాయి వ్యక్తికి చిన్న లోన్ ఇస్తే సరిపోదు. మరి వీళ్ళు ఎలా, మనం వాళ్ళ స్థాయిని ఎలా నిర్ధారించాలి? వీళ్ళకు లోన్లు ఇవ్వాలంటే మరి వాళ్ళ స్థాయిని నిర్ధారించాలి. చిన్న స్థాయి వ్యక్తి ఎవరు, పెద్ద స్థాయి వ్యక్తి ఎవరు, వీళ్ళు ఎలా పే చేసుకుంటారని వాళ్ళ స్థాయిని నిర్ణయించి మనం లోన్ ఇవ్వాలి. సో మన దగ్గర ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఒక 2,000 రూపాయలు అతి చిన్న కస్టమర్. ఈ కస్టమరు మన దగ్గర రెగ్యులర్ గా ఒక 7 years 5 years వాళ్ళు పే చేసుకుంటుంటారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు అమౌంట్ కానీ, వాళ్ళకి వాళ్ళ సమస్యల్ని బట్టి కానీ వాళ్ళు ఆర్డీ ఇయర్ని టెన్యూర్ని డిక్లేర్ చేసుకోవడం జరుగుతుంది. సపోజ్ ఒక 7 years ఆర్డీనే కట్టుకున్నారు అనుకుందాం. వీళ్ళు రెగ్యులర్ గా మన దగ్గర ఆర్డీ 2,000 రూపాయలు ఆర్డీ రెగ్యులర్ గా పే చేస్తుంటే మనం వీళ్ళకి 12 నెలల కాలం తర్వాత, అంటే 1 year తర్వాత వీళ్ళకి మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఎంత లోన్ ఇస్తామంటే వాళ్ళు 1 year కి జస్ట్ 2,000 రూపీస్ పే చేసే వ్యక్తి సంవత్సరానికి 24,000 రూపాయలు పే చేస్తాడు. 12 నెలలు ఇంటూ 2,000 రూపాయలు 24,000 పే చేస్తాడు. వీళ్ళకి ఎంత లోన్ మనం ఇవ్వడం జరుగుతుందంటే డబల్ అమౌంట్ ఇస్తాం. వీళ్ళు ఎంతైతే పే చేశారో దానికి డబల్ అమౌంట్ 24,000 పే చేశారు కాబట్టి వాళ్ళకు 48,000 రూపాయలు మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే రౌండ్ ఫిగర్ ఒక 50,000 వాళ్ళకు మనం లోన్ ఇస్తాం. ఇలాగ 4,000 కట్టుకునే వ్యక్తికి 1,00,000 రూపాయలు, ఇంకా ఎక్కువ అమౌంట్ కట్టుకునే వ్యక్తికి ఇంకా పెద్ద అమౌంట్, వాళ్ళు ఎంతైతే ఆర్డీ అమౌంట్ పే చేస్తారో వాళ్ళకు ఒక 1 year టెన్యూర్ తర్వాత మనము లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఆ లోన్ కంప్లీట్ అయిపోయింది. మొదటగా ఒక 2,000 వ్యక్తి గురించే మాట్లాడదాం. 2,000 తీసుకున్న వ్యక్తి, కట్టే వ్యక్తి లోన్ తీసుకొని ఒక 50,000 లోన్ తీసుకొని 1 year తర్వాత ఆ లోన్ అమౌంట్ పే చేస్తూ ఎట్ ద సేమ్ టైం ఆర్డీ అమౌంట్ కూడా పే చేయాలి. ఇలాగా ఆ లోన్ కంప్లీట్ అయ్యేసరికి ఇంకొక 1 year పే చేసి ఉంటాడు. అంటే ఒక 50,000 పే చేసి ఉంటాడు. అంటే నెక్స్ట్ లోన్ అతనికి 1 lakh వస్తుంది అన్నమాట. ఇట్లాగా ఒక లోన్ కంప్లీట్ అయ్యాక ఇంకొక లోన్ మనము హయ్యర్ అమౌంట్ వచ్చి తీసుకున్న లోన్ కి ఇంకా హయ్యర్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కొంచెం పెద్ద అమౌంట్ కట్టుకుంటే ఇంకా పెద్ద లోన్లు వచ్చే అవకాశం ఉంది. ఇలా ఈ విధంగా ఆర్డీ మీద లోన్ ఇచ్చేటువంటి ఏకైక సంస్థ ఇండియాలో మనం మాత్రం, ఇంకెవ్వరు ఇవ్వరండి. పోస్ట్ ఆఫీస్ లో ఇస్తారు, కానీ ఎంత ఇస్తారంటే ఒక ఆర్డీ అమౌంట్ పే చేస్తూ ఉంటే ఒక 3 years టెన్యూర్ తర్వాత వాళ్ళు కట్టిన దాంట్లో జస్ట్ 40% మాత్రమే ఇస్తారు. వాళ్ళు కట్టిన అమౌంట్ లో 40% మాత్రమే ఇస్తారు. కానీ మనము వాళ్ళు పే చేసిన అమౌంట్ కి మనము డబుల్ ఇవ్వడం జరుగుతుంది, 2 times ఇవ్వడం జరుగుతుంది. 2 times అంటే 2 రెట్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత ఆర్డీ అమౌంట్ కట్టుకుంటే అంత వాళ్ళకు బెనిఫిట్ అన్నమాట. సో ఇలాగా ఆర్డీ అకౌంట్ మీద లోన్ ఇచ్చే ఏకైక సంస్థ మనమే అని చెప్పని మనం చాలా గ్రేట్ గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కస్టమర్ రెగ్యులర్ గా ఆర్డీ పే చేస్తుంటే మంచి ఇంట్రెస్ట్ తో పాటు లోన్స్ తో పాటు వీళ్ళకి 2 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ రెగ్యులర్ గా ఒక 6 నెలల కాలం పాటు వాళ్ళు రెగ్యులర్ గా పే చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళకి 7వ నెల నుంచి వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది మనం క్లెయిమ్ చేస్తాం, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఈ విధంగా మొదటి బెనిఫిట్ ఏంటంటే కస్టమర్లకి వాళ్ళు మినిమం 500 నుంచి అన్లిమిటెడ్ అమౌంట్ ఎంతైనా ఆర్డీ పే చేసుకోవచ్చు. ప్లస్ ఒక చిన్న అమౌంట్ 2,000 రూపాయల ఆర్డీ కట్టే వ్యక్తులు కూడా ఎంత అమౌంట్ పే చేసినా వాళ్ళకి 58.29% వడ్డీ వస్తుంది. అంటే 2,000 రూపాయల్లో 58.29% అంటే 1,165 రూపాయలు వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకు యావరేజ్ గా వడ్డీ యాడ్ అయినట్టు. అండ్ మూడో బెనిఫిట్ ఏంటంటే సిబిల్ స్కోర్ లేకుండా మనం లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. లోన్స్ ఎంత ఇస్తున్నాము అంటే 4వ బెనిఫిట్, ఎంతైతే వాళ్ళు ఆర్డీ అమౌంట్ పే చేస్తారో దానికి డబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ క్లియర్ అయ్యాక మళ్ళీ ఆ లోన్ క్లియర్ అయ్యే టైంకి ఎంతైతే పే చేస్తున్నారో మళ్ళీ డబుల్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లాగా వాళ్ళకి లోన్ అనేది రెగ్యులర్ గా ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటే మనం ఇంకా వాళ్ళకి ఎలాంటి లోన్స్ ఇస్తామంటే మార్టిగేజ్ లోన్స్, హౌసింగ్ లోన్, ఇలాంటి లోన్స్ కూడా ఇస్తాం. మన దగ్గర ఒకసారి లోన్ తీసుకొని రెగ్యులర్ గా పేమెంట్ చేసినటువంటి వ్యక్తులకి మనము హౌసింగ్ లోన్, మార్టిగేజ్ లోన్ అప్ టు అవసరమైతే 1 crore రూపీస్ దాకా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్
లాస్ట్ అండ్ ఫిఫ్త్ బెనిఫిట్ ఏంటంటే 2 లక్షల రూపాయల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా మనకి వాళ్ళకు ఫ్రీగా మన సంస్థ తరఫున మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి 5 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, ఎక్కడ లేనటువంటి. దాంతోపాటు సేఫ్ అండ్ సెక్యూర్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ గా రన్ అవుతుంది. నరసింహారెడ్డి గారు, This time, मेरा भी सिविल स्कूल हुई